ప్రాణాలు పోతాయని తెలుసు, కానీ ఏం చేయలేం. వరద ముంచేస్తుందని తెలుసు, కానీ కాపాడలేం. గండి పడుతుందని తెలుసు, ముందస్తు చర్యలు సాధ్యం కాదు. ఇవి చంద్రబాబు ప్రభుత్వంలో స్పెషల్ సిఎస్ సిసోడియా గారి మాటలు. 2 లక్షల మంది ప్రాణాల గురించి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్ కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూస్తాం. పాలకులే పరమ కిరాతకులైతే వారి ఆజ్ఞలు పాలించే అధికారులు మానవతావాదులవుతారా? బుడమేరు బీభత్సం అధికారులకు చంద్రబాబుకు తెలిసే జరిగిన పరిణామమని, ఇది పూర్తి ప్రభుత్వ తప్పిదమని రెవెన్యూ స్పెషల్ సిఎస్ మాటల్లో వెల్లడైంది. ఆనాడు వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించమని చెప్పారు నాటి సీఎం వైఎస్ జగన్. 2 లక్షల మందిని తరలించడం కష్టం కనుక వదిలేశామని చెప్తున్నారు ఈనాటి సీఎం చంద్రబాబు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని విషయాన్ని కూడా విస్మరించే ఇలాంటి నాయకులు, అధికారులు బాధితుల కష్టాలు తీరుస్తారా? ప్రజల సర్వస్వం పోయినా పట్టించుకుంటారా? వరద ముందస్తు సమాచారంతో నాయకులు తమ కుటుంబాలను సురక్షితంగా కాపాడుకున్నారు. రాష్ట్ర రక్షణ బాధ్యత తీసుకున్న హోంమంత్రి గారు తమ పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంటే మీ బిడ్డల ప్రాణాలే ముఖ్యం, ప్రజల ప్రాణాలంటే ఖాతరు లేదు. సామాన్యుల ప్రాణాలను మాత్రం గంగపాలు చేశారు. ముందస్తు హెచ్చరిక ఇస్తే ప్రజలు సహాయం కోరతారని, భారీగా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు బాబుగారి ప్రభుత్వం. వరద విలయం గురించి తెలిసి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతాయని ఆ నెపాన్ని కూడా ప్రజలపైనే వేశారు సోకాల్డ్ అధికారులు. ప్రభుత్వ చాతకానితనాన్ని, దారుణమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముంపు బాధితులపైనే నీచ వ్యాఖ్యలకు దిగజారుతున్నారు. ముంపు ప్రాంతాల వారు వరద వస్తోందని చెప్పినా ఖాళీ చెయ్యరని, అందుకే వారికి చెప్పడం కూడా అనవసరమనే రీతిలో స్పెషల్ సిఎస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రజలపై వారికున్న చిన్నచూపు ఎటువంటిదో అర్థమవుతోంది.